అమ్మ దీంతో నాకు ప్రాబ్లమ్ వచ్చింది. ఇదేమో సన్నగా రాసిన వల్ల కావట్లే ఇక స్కార్ఫ్ తోటి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు నా లుక్ చూస్తుంటే అర్థమవుతుండాలి, నేను ఒక మూవీలో హీరోయిన్ లుక్ రీక్రియేట్ చేస్తున్నాను. మూవీ నేమ్ వచ్చేసి జాను. ఇవాళ జాను మూవీ రిలీజ్ అయ్యి 5 years అవుతుంది. 5 years ఆఫ్ యానివర్సరీగా నేను సమంత లుక్ రీక్రియేట్ చేస్తున్నాను. మ్యాచా మిస్ మ్యాచా నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి నాకు కామెంట్స్ పెట్టండి. సో లెట్స్ గెట్ టు ద వీడియో. అండ్ ఆల్సో మీకు ఇంకా ఇలాంటి ట్యూటోరియల్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి, ఓకేనా? ఓకే, లెట్స్ గెట్ టు ద వీడియో. మేకప్ ఫస్ట్ మనము స్కిన్ ప్రెప్తో స్టార్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ అయిపోయింది కాబట్టి నేను టోనర్ యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్లో. ఖచ్చితంగా మనం ఏ ప్రోడక్ట్ ఫేస్కి అప్లై చేసినా కానీ మినిమం 1 minute గ్యాప్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. స్కిన్ ప్రెప్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ అప్లై చేసినా ఖచ్చితంగా ఒక మినిమం 1 minute గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ మనకి స్కిన్కి అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఒక 1 minute గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. టోనర్ తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సింపుల్ పాండ్స్ మాయిశ్చరైజర్, జెల్ బేస్డ్ ఉంటుంది. స్కిన్ ప్రెప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కలర్ కరెక్టర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మౌత్ చుట్టూ అండ్ ఆల్సో అండర్ ఐస్ అండ్ లైట్గా స్పాట్స్ని కవర్ చేస్తున్నాను. నేను మేకప్ కూడా హ్యాండ్స్తోనే చేసుకుంటాను. ఇట్లా జస్ట్ డాబ్ మోషన్లోనే జల్, అంతేగాని ఇట్లా రుద్దకూడదు. ఫౌండేషన్ వచ్చేసి సెఫోరా నుంచి తీసుకుంటున్నాను. రీసెంట్గా నాకు ఫేవరెట్ అయిపోయింది. ఎప్పుడైనా ప్రోడక్ట్ ఇలా చేత్తో ఇలా తీసుకోండి, అంతేగాని డైరెక్ట్ ఫేస్ మీద అప్లై చేయకండి. అండ్ ఏంటంటే మొత్తం ఫేస్ అంతా అప్లై చేయొద్దు. ఎటు సైడ్ ఫస్ట్ యూజ్ చేస్తారో అట్టే చేయండి. ఇప్పుడు ఇట్లా స్పాట్స్ పెట్టుకున్నా కదా, దీన్ని ఇట్లా డాబ్ చేసుకుంటూ అంతేగాని మొత్తం ఒకసారి ఫేస్ అంతా ఇట్లా డాట్ పెట్టామనుకో అస్సలు మంచి బ్లెండ్ అవ్వదు, ఎందుకంటే డ్రై అయిపోతుంది కాబట్టి అట్లా యూజ్ చేయకూడదు. మీకు ఇక్కడ పింపుల్ ఉంది, ఇది చూసారు కదా. నేను ఎక్కువ అంత కన్సిలర్ కరెక్టర్ అంతగా ఎక్కువ యూజ్ చేయలేదు, కానీ నాకు ఇక్కడ పిగ్మెంటేషన్ అంతా కవర్ అయిపోతుంది. నాకు ఈ ఫౌండేషన్ అయితే చాలా బాగా ఫేవరెట్ అయింది. ఎవరికన్నా లింక్ కావాలంటే నేను పంపిస్తాను మీకు. ఇదిగోండి, ఇగో ఇటు సైడ్ చూడండి. నేను ఎక్కువ కన్సిలర్ అవి యూజ్ చేయలేదు, అయినా కానీ చాలా బాగా నచ్చింది అసలు. పిగ్మెంటేషన్ అయితే సూపర్గా. మిర్రర్ కూడా యూజ్ చేయకుండా మేకప్ చేసుకుంటే నాకు నవ్వు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా కేక్గా ఫేస్ ఎందుకు అవుతుంది చెప్పనా? ఫస్ట్ అయితే ఎక్కువ అవసరానికి మించి ఎక్కువ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు కేక్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో సిటిఎం అండ్ ప్రైమర్ పార్ట్ని మిస్ చేసినప్పుడు కేక్గా అవుతుంది. అండ్ ఆల్సో ఓవర్ బేకింగ్ పౌడర్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా, అప్పుడు బాగా కేక్ ఫినిష్ వస్తుంది. అట్లా అవ్వకుండా చూసుకోండి కొంచెం. ఎంత ప్రోడక్ట్ కావాలో అంతే యూజ్ చేయాలి. అండ్ ఆల్సో నేను ఎట్లా యూజ్ చేస్తున్నా ఇటు ఒకసారి అట్లా చేయండి, అంతేగాని ఫేస్ అంతా డాట్స్ పెట్టుకోవడం అయితే డైరెక్ట్ ఫేస్ మీదే ప్రోడక్ట్ అప్లై చేయడం అట్లా చేయకండి. ఇది ఇట్లా హ్యాండ్లో తీసుకోండి. ఇట్లా ఎక్కువ ప్రోడక్ట్ అనమాట ఇక్కడ పెట్టుకోండి, అట్లా అంత ప్రాబ్లం ఏమి ఉండదు. అప్పుడు ఇట్లా ఐస్ కింద అప్లై చేసేటప్పుడు ఇట్లా పైకి చూడండి. ఫౌండేషన్ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం ఇయర్స్కి నెక్ ఏరియాకి కూడా కవర్ చేయండి. అప్పుడు కొంచెం మీకు రెండు సేమ్ కలర్గా అనిపిస్తుంది, మీకు అంత పెద్ద డిఫరెన్స్ అనిపించదు. అండ్ ఫేస్ కొంచెం గ్రే అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు రాంగ్ ఫౌండేషన్ షేడ్ అనేది పిక్ చేసుకున్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకోకుండా మేకప్ చేసుకున్నప్పుడు నేనైతే మంత్లీ వన్స్ ఒకసారి నేను ఫేషియల్ షేవ్ చేసుకున్నాను. నాకు ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే బాగా అప్పర్ లిప్ ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ సైడ్ ఫోర్ హెడ్ కూడా ఉంటుంది. నేను ఆ ఏరియాలో బాగా క్లీన్ చేసుకుంటాను. మీకు డిఫరెన్స్ అనేది చాలా కనిపిస్తుంది మీరు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే.
సో మర్చిపోకండి, అంతగా ఏం పెరగదు. నేనైతే మంత్లీ వన్స్ చేస్తే నాకు మస్తు ఎక్కువ అనిపిస్తుంది. కొన్నిసార్లు అయితే మంత్లీ వన్స్ కూడా కదా, నాకు ఎప్పుడైనా అవసరం ఉంది, లేదు నేను బయటికి వెళ్తున్నా అలాంటప్పుడు నేను యూజ్ చేస్తాను. ఒకవేళ మీది కనుక ఆయిల్ స్కిన్ అనుకోండి, అప్పుడు లూజ్ పౌడర్ యూజ్ చేయండి. లూజ్ పౌడర్ అంటే ఇట్లా నార్మల్ పౌడర్ ఉంటుందిగా, అది మనం డైలీ పౌడర్ యూజ్ చేసినా ఏం కాదు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫౌండేషన్ ఉంటుంది కదా, పౌడర్ ఫౌండేషన్, దాన్ని యూజ్ చేయండి. ఇట్లా అవి ఎందుకు యూజ్ చేయాలంటే ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ముడతలు రాకుండా ఉంటాయి అట్లా పౌడర్ యూజ్ చేస్తే, అర్థమైందా? అండ్ ఆల్సో ఫౌండేషన్ అనేది కూడా సెట్ అవుతుంది మంచిగా అండి ఐస్ మీద, ఈ ఏరియాలో ఇట్లా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక చిన్న బ్రౌన్ బేస్ ఇస్తున్నాను ఐ షాడోస్కి, ఎందుకంటే లిఫ్ట్ చేసాం అనుకో, ఇక్కడ మన గ్యాప్ ఉన్నా కానీ ఫిల్ అవుతుంది. లైట్గా వాటర్ లైన్ ఇలా కాదలు కూడా కాదు, ఐ షేడ్స్ని ఇక్కడ వాటర్ లైన్ ఉంది అదన్నా. తర్వాత ఇక్కడ లైట్గా కాదలు కూడా కాదు, ఐలైనర్ కూడా. తర్వాత ఒక పింక్ బ్లష్ యూజ్ చేస్తున్నా, ఈ ఏరియాలో అనిపించింది నాకు. ఇప్పుడు ఫస్ట్ ఒక లిప్ లైనర్ తీసుకున్నా పింక్ షేడ్. తర్వాత లిప్ బామ్ అప్లై చేస్తున్నా, ఎందుకంటే అప్లికేషన్ ఈజీగా ఉండాలి కాబట్టి. తర్వాత ఒక లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను, ఇది పింక్ షేడ్స్ తీసుకుంటాను. సెట్టింగ్ స్ప్రే. తర్వాత ఐలైనర్ బొట్టు. హెయిర్ మరి ఫ్లాట్ ఉంది కాబట్టి నేను దానికోసం కొంచెం మూజ్ అప్లై చేస్తున్నాను హెయిర్కి. ఇయర్ రింగ్స్ వచ్చేసి తను ఇవి వైట్ స్టడ్స్ యూజ్ చేసుకుంది, నా దగ్గర ఈ సిల్వర్ ఉన్నాయి, నేను అవి వాటితో అడ్జస్ట్ అయిపోతున్నాయి ఇప్పటికి. ఎంతవరకు మ్యాచ్ చేశానో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే గాయ్స్, ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.